The time is short. We have to learn so many things. సమయం చాలా కొద్దిగా ఉంది, మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. And grab and gather and accumulate all the knowledge what I give. మనమంతా ఇక్కడ కలుసుకొని చెప్పబడుతున్న ఈ సందేశంలో ఉన్న అనేకమైన విషయాలు మీరంతా నేర్చుకోవాలని ప్రార్థన చేసుకుందాం. Father, we again come humbly to listen thy word so that thou may speak to our hearts. తండ్రి, మరొకసారి మీరు మా హృదయాలతోటి మాట్లాడినట్లుగా మీ వాక్యమును వినడానికి వచ్చి ఉన్నాం. Refresh us in thy presence. మీ సన్నిధిలో ప్రభువా మమ్మల్ని ఉజ్జీవింపజేయండి. In Jesus name we pray. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. What is second coming? రెండవ రాకడ అంటే ఏంటి? If anybody ask you, hey, second coming करते बैठता है, but what is second coming? రెండవ రాకడ అని అంటూ ఉంటావు కదా, అసలు రెండవ రాకడ అంటే ఏంటి అని ఎవరైనా అడిగితే I'll tell you answer. మీకు దానికి జవాబు చెప్తాను. Remember 3P, capital P, English letter P for Pune. ఇంగ్లీష్ లో ఈ పి అన్న అక్షరము, దానిని గుర్తు పెట్టుకోండి. 1. మొదటిది, It is a prophecy of God. అది దేవుని యొక్క ప్రాఫెసీ అంటే ప్రవచనము. 2. రెండవది, It is a promise of God. అది దేవుని ప్రామిస్ అంటే వాగ్దానము. And third is, it is the program of God. మూడవది, అది దేవుని ప్రోగ్రామ్ అంటే ఆయన ప్రణాళిక. 3 things are affected because of his coming. ఆయన రాకడ గురించి ఈ 3 విషయాలు కూడా సంభవించే ఉన్నాయి. Means for 3 reasons he is coming. అంటే ఈ 3 కారణాల గురించి ఆయన వస్తున్నాడు. Number 1, earth. మొదటిది భూమి. 2nd, church. రెండవది సంఘము. 3rd, Israel. మూడవది ఇశ్రాయేలు. Now number 1, that is earth. What will happen regarding the earth? ఈ మొదటిది ఈ భూమి, అంటే ఈ భూమికి ఆయన తిరుగు రాకడలో ఏం జరుగుతుంది? Before his coming, ఆయన రాకముందు there will be the reign of Antichrist. Number 1. అది క్రీస్తు విరోధి యొక్క పరిపాలన జరుగుతుంది. అది మొదటిది regarding earth. Number 2, భూమి గురించి. రెండవది, there will be mystery of Babylon. బబులోను దేశము యొక్క మర్మము, లేదు బబులోను యొక్క మర్మము. And third, regarding earth, the final judgment. భూమి గురించిన మూడవది, అది చివరి తీర్పు జరుగుతుంది. This is regarding this earth. ఇది భూమికి సంబంధించినది. Antichrist will come. క్రీస్తు విరోధి వస్తాడు. Babylonian spirit. ఆయన బబులోను ఆత్మతోటి. And judgment, final judgment. తర్వాత ముగింపులో చివరి తీర్పు జరుగుతుంది. Now number 2. ఇప్పుడు రెండవది, how the church will be affected. ఇప్పుడు సంఘముకి ఏమి జరగనే ఉంది? He is coming for the church to rapture. అంటే ఎత్తుబడుటలో ఆయన సంఘము కొరకు సంఘమును ఎత్తుకొని తీసుకురావడానికి వస్తున్నారు. Church means you. సంఘము అంటే మీరు. What connection do you have? అంటే ఎటువంటి సంబంధం మీరు కలిగి ఉన్నారు? Jesus is coming. యేసుప్రభు వస్తున్నాడు. Number 1, you will be raptured. మొదటిగా మీరు ఎత్తబడతారు. Number 2, రెండవది బీమా జడ్జ్మెంట్. బీమా తీర్పు. The judgment seat of Christ. అంటే క్రీస్తు యొక్క న్యాయ సింహాసనం. God has given all the right and authority to his son Jesus to judge. దేవుడు తన కుమారుడైన యేసుకు అంత అధికారం అంతా కూడా, తీర్పు తీర్చే అధికారం అంతా కూడా ఆయనకి ఇచ్చినాడు. So first rapture, second our judgment. మొదటిగా ఎత్తబడుట, తర్వాత మన తీర్పు. And third, మూడవది marriage. వివాహము. Whose marriage? ఎవరి పెళ్లి? Your second marriage. మీ అందరి రెండవ పెళ్లి. I am married, I will be married again. My second marriage. నా పెళ్లి అయిపోయింది, నాకు మళ్ళీ పెళ్లి అవుతుంది, అది రెండవ పెళ్లి. This is regarding church. అది సంఘము గురించి. Rapture, ఎత్తబడుట, then bima judgment, దాని తర్వాత బీమా తీర్పు. and what is third? మూడవది ఏంటి? షాదీ బర్బాదీ. పెండ్లి.
Now, regarding Israel, ఇప్పుడు ఇజ్రాయెల్ గురించి again 3 things. దాంట్లో కూడా 3 విషయాలు. The regathering or restoration of Israel, ఈ ఇజ్రాయెల్ అంతా కూడా తిరిగి సమకూర్చబడుట, Daniel's 70th week will start. దానియేలు యొక్క 70వ వారము అక్కడ ఆరంభమవుతుంది. Tomorrow evening, if time permits, then I will talk with the chart. రేపు Daniel. సాయంకాలము ఒకవేళ సమయం ఉంటే ఆ పటము మీకు చూపించి దాని గురించి వివరిస్తాను. And third thing regarding Israel, temple will be built. ఇజ్రాయెల్ గురించిన 3వ సంగతి, అక్కడ దేవాలయము నిర్మించబడుతుంది. So, why Jesus is coming? అంటే యేసు ప్రభు ఎందుకు వస్తున్నాడు? To redeem the church, సంఘమును ఎత్తుకొని పోవడానికి, to establish his 1000-year millennium kingdom, 1000 ఏళ్ల పరిపాలన ఆయన స్థాపించడానికి, and third thing, to judge all the nation. అంటే అన్ని దేశాలను ఆయన తీర్పు తీర్చడానికి. Now, when somebody asks you, hey, time kya ho gaya? What is time? ఎవరైనా కానీ టైం ఎంత అవుతుంది అని మిమ్మల్ని అడిగితే, Then when you look ఎక్కడ చూస్తారు? to the watch. మీకున్న గడియారాన్ని చూస్తారు. The watch which is hanging on the wall. You look there. గోడ మీద ఉన్న గడియారాన్ని చూస్తారు. You don't look under the table or cot. ఏదో టేబుల్ కింద ఎక్కడో వెతకరు. Then you come to, it is 10 o'clock. అప్పుడు ఆ గడియారం చూసి 12 అయింది అంటారు. Jesus is coming. యేసు ప్రభు వస్తున్నాడు. Now where to look? ఇప్పుడు మనం ఎక్కడ చూడాలి? You should look to Israel. మీరు ఇజ్రాయెల్ దేశం వైపు చూడాలి. Israel is your timepiece. అంటే ఈ ఇజ్రాయేలు దేవుని రాకడ గురించి చూడవలసిన చేతి గడియారం మాది. Whatever happens there affects the whole world and especially believers. అక్కడ ఇజ్రాయేలులో ఏమైతే జరుగుతాదో అది ప్రపంచమంతటిని, అంతేకాకుండా విశ్వాసులకి కూడా దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. We'll read fast. Matthew chapter 24. మనం త్వరగా చదువుకుందాం. మత్తయి సువార్త 24. Jesus is walking with the disciple. యేసు ప్రభు శిష్యులతో నడుస్తున్నాడు. And disciple came near to him. శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు. And verse 3, they asked 3 questions. 3వ వచనంలో శిష్యులు ఆయనను 3 ప్రశ్నలు అడిగారు. 24 Matthew, and I'm reading verse 3. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం Tell చదువుతున్నాను. us, when will these things be? Number 1. ఇవి ఎప్పుడు జరుగును? Number అది 2, మొదటిది. second question. And what will be the sign of your coming? రెండవ ప్రశ్న, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి? Third, same verse. And what will be the sign of the end of the age? మూడో సంగతి, యుగ సమాప్తికి సూచనలేవి? Guruji, Rabbi, tell us. బోధకుడా, రబ్బీ, మాకు చెప్పు. What will be the end of the age? అంటే యుగ సమాప్తికి ఆ సూచనలేంటి? When art thou coming? మీరు ఎప్పుడు రానై ఉన్నారు? They thought that in their age, in their generation, he will come again. వాళ్ళు అనుకున్నారు కదా, వారి తరములో, వారు జీవిస్తున్న కాలములో They sold- ఆయన మళ్ళీ They వస్తారనుకున్నారు. sold everything. వాళ్ళు అన్ని అమ్మేసుకున్నారు కూడా. And followed him. ఆయనను వెంబడించారు. They did not know there is a big gap of 2019 years. అంటే వాళ్ళకి 2019 సంవత్సరాల ఈ దీర్ఘ కాలపు సమయం ఉంటుందని వాళ్ళకి తెలియదు. Church age. ఇదంతా కూడా సంఘపు కాలం, Gospel age. ఇదంతా సువార్త కాలం. They did not know. దాని గురించి వాళ్ళకి తెలియదు. Tell us, Master, Rabbi, tell us when thou should come. బోధకుడా, రబ్బీ, నీ రాకడ ఎప్పుడు చెప్పు అని అడిగారు. Then Jesus did not say, hey, take pen, pencil, write down 1, 2, 3, 4, 5, 6. Take like. He did యేసు not say. వెంటనే వాళ్ళతోటి సరే పుస్తకం తీసుకో, పెన్ను తీసుకో, 1, 2, 3, 4 చెప్తాను రాసుకో అనలేదు. He gave many signs. ఆయన అనేకమైన సూచనల గురించి చెప్పాడు. Now listen carefully. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. There is no sign for the church. అక్కడ సంఘము గురించి ఎటువంటి సూచన లేదు. Means this will happen, this will happen, this will happen, and then I will come. No, not like that. అంటే ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరిగిన తరువాత అదిగో నేను వస్తాను అని అట్లా లేదు. All the signs are for Israel. ఇక్కడ చెప్పబడుతున్న సూచనలన్నీ కూడా ఇశ్రాయేలు గురించి చెప్పాడు. One verse we'll read. The answer is in verse 21. Matthew 24:21. ఒక వచనం చూసుకుంటున్నాం. మత్తయి సువార్త 24:21 వచనం. For then
there will be great tribulation, such as has not been seen since the beginning of the world until this time. No, nor ever shall be. లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలగబోదు. Now, this is called 7 years great tribulation period. ఇప్పుడు దీన్ని 7 సంవత్సరాల శ్రమ కాలము అంటారు. 7 years tribulation period. 7 సంవత్సరాల శ్రమ కాలం. 2 parts. 1, 2. దానికి 2 భాగాలు, 1, 2. 3.5, 3.5. 3.5, 3.5. Last 3.5 is called great tribulation. ఈ చివరి 3.5 ఈ భాగం ఉంది కదా, దాన్ని మహాశ్రమల కాలం అన్నారు. Because there will not be any salvation. ఎందుకంటే అక్కడ ఇంకా రక్షణ పొందే అవకాశం ఉండదు. That's a very terrible days. అక్కడ భయంకరమైన దినాలు. I cannot explain those days actually. అసలు అటువంటి శ్రమలు ఉండే దినాలు నేను వివరించలేను కూడా. Many will die, many billions will die. చాలా మంది, కోట్లాది మంది చనిపోతారు. This is a warning to us. ఇదంతా మనకి హెచ్చరిక. Now, Luke chapter 21 ఇప్పుడు లూకాసు వార్త 21వ అధ్యాయము and verse 7 7వ వచనం and 29 also. 29వ వచనం కూడా. Verse 7 read first. 7వ వచనం చదువుతున్నాం. అప్పుడు వారు బోధకుడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును, ఇవి జరగబోనని సూచన ఏమని ఆయన అడుగగా. Now 21. 21వ వచనం చూడండి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలెను, పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు. 29, no? 21. No, 29, sorry. Okay. 29. Okay, 29 చదువుతున్నాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి. This fig tree, see what he says, look at the fig tree and all the trees. ఇక్కడ అంజూరపు వృక్షము గురించి, అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి. This fig tree means the nation of Israel. Right ఇక్కడ there, ఈ right there. అంజూరపు వృక్షము అంటే ఇది ఇశ్రాయేలు దేశము. మీరు రాసుకోండి. In your Bible only you write. బైబిల్లోనే మీరు అది రాసుకోండి. Fig tree. అంజూరపు వృక్షము. Israel has got 3 signs. ఇశ్రాయేలుకు 3 సూచనలు ఉన్నాయి. Fig tree, అంజూరపు వృక్షము, olive tree or oil, ఒలీవ వృక్షము, and wine, V-I-N-E, wine. లేకపోతే ద్రాక్షారసము. That is a religious, national and spiritual privilege. అంటే అవి మతపరమైన, నేషనల్, Rashtriya. రాష్ట్రపరమైన, ఆత్మీయ సంబంధమైన విషయాలు. Verse 30. 30వ వచనం. When they are already budding, know that the kingdom of God is near. అవి చిగురించుట చూచి వసంతకాలం అప్పుడే సమీపమాయనని మీ అంతట మీరు తెలుసుకొందురు గదా. This is most important thing. ఇది చాలా అతి ప్రాముఖ్యమైన విషయం. When they are already budding, know that the kingdom of God is near. అవి చిగురించుట చూచి మీ అంతట మీరు తెలుసుకొందురు. In Isaiah 66:8 there is one question. Don't open. 66 and verse 8 there is one question. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 8వ వచనంలో ఒక ప్రశ్న ఉంది. Shall a nation be born in one day? ఒక దేశము ఒక్క రోజులో జన్మిస్తుందా? Can a child be born in one day? ఒక శిశువు ఒక్క రోజులో జన్మిస్తాడా? So can a whole nation be born in one day? అంటే ఒక దేశమంతా కూడా ఒక రోజులో పుట్టుతుందా, జన్మిస్తుందా? Bible says yes. బైబిల్ అంటుంది అవును. And this fig tree, that is that Israel, will be born in one day. ఈ అంజూరపు వృక్షము అంటే ఇశ్రాయేలు దేశము అది ఒక్క రోజులో పుడుతుంది. Yesterday we have seen little bit in a Sunday service message. నిన్నటి దినాన్న ఆదివారపు వర్తమానములో మనము ఈ విషయాలు కొద్దిగా చూసాం. 3 deportation, 3 captivity, 3 చెరపట్టబడాలు, 1 400 years in Egypt, ఒకటేమో 400 సంవత్సరాలు ఐగుప్తులో చెరపట్టబడ్డారు. second to Nebuchadnezzar in Iran for 70 years, రెండవదిగా నెబుకద్నెజర్ దగ్గర ఇప్పుడున్న ఇరాన్ లో వాళ్ళు 70 సంవత్సరాలు చెరపట్టబడ్డారు. and what is third? మూడవదేంటి? Throughout the world, not here, everywhere, all the corners of the world,
Jews were scattered. ఇక్కడ అక్కడ అని కాదు గాని ప్రపంచమంతట్లో కూడా ఈ యూదులందరూ కూడా చెల్లాచెదురైపోయారు. Those who went to America, American Jews. Those who went to Russia, Russian Jews. అమెరికాకి వెళ్ళిన యూదులు అమెరికా యూదులు అని, రష్యాకి వెళ్ళిపోయిన యూదులు రష్యా యూదులు అని అలాగే చెల్లాచెదురైపోయారు. Here also in Hyderabad, they might have come, Indian Jews. హైదరాబాద్ కూడా కొంతమంది యూదులు వచ్చి ఉంటారు, వాళ్ళని భారతీయ యూదులు అంటారు. Yesterday we have seen 6-7 references, promises given to them, how the Lord will bring them back to their land. నిన్నటి దినాన మనం 6-7 వాగ్దానాలు అంటే వారి స్థలానికి వారిని ఎలాగ సమకూరుస్తారు అన్న వాగ్దానాలు చదివాం. In other simple words, before my coming, I will establish the nation of Israel in the midst of the earth. అంటే సరళంగా చెప్పాలంటే దేవుడు అంటున్నాడు, నేను తిరిగి వచ్చే ముందు ఇశ్రాయేలు దేశాన్ని ఈ భూమి పట్టంలో కేంద్ర స్థానము మధ్యలో వారిని స్థాపిస్తాను అంటున్నాడు. You are listening very serious things. Listen carefully. మీరు చాలా తీవ్రమైన విషయాలు వింటున్నారు, జాగ్రత్తగా ఆలకించండి. And those who saw this day, that generation shall not pass away. అటువంటి సంగతులు చూసిన తరము, ఆ తరము గతించిపోరు. Where is this verse? ఈ వచనం ఎక్కడుంది? Same, Luke 21 చూడండి, లూకా సువార్త 21 and verse 32. 32వ వచనం. Please read. అవన్నీయు జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. Is it clear? స్పష్టంగా ఉందా? This generation. ఈ తరము, Listen very carefully. జాగ్రత్తగా వినండి. Jesus is coming in your generation. యేసు ప్రభువు మీ తరములోనే ఆయన తిరిగి వస్తున్నాడు. Generation PD means roughly of 70 years. ఒక తరము అంటే అది సుమారు 70 సంవత్సరాలు. David says in Psalm 90, what is the age of a man? దావీదు 90వ కీర్తనలో ఆయన మనిషి వయస్సు గురించి ఏం చెప్తున్నాడు? 90 and verse 10. 90వ కీర్తన 10వ వచనం. 70 years. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. If you have got more power, chicken, mutton khake 80 years. ఒకవేళ ఇంకా మీకు అధికమైన శక్తి ఉంటే, అంటే కోడి కూర, మేక కూర, మాంసము తిని ఇంకా 80 సంవత్సరాలు. दूसरे का अन्नमू मटन चिकन लेग खाके 90 years. ఇతరుల యొక్క ఆహారము అక్కడ పెట్టిన చికెన్ మటన్ తినేస్తే 90 సంవత్సరాలు. But 70 margin. I myself retired at 60. అంటే ఇక్కడ 70 సంవత్సరాలు అన్నది మన జీవిత కాలము. So at a time, in one time, 3 generations normally live. అంటే ఒకసారి 3 తరాలు వాళ్ళు జీవిస్తూ ఉంటారు. Father, his son and his son. 3. అంటే ఒక తండ్రి, ఆ తండ్రికున్న కుమారుడు, ఆ కుమారుడికున్న కుమారుడు, ఈ 3 తరాలు ఒక సమయంలో జీవిస్తారు. Here also all there are elderly people, 80, 90. ఇక్కడ కూడా కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, 80, 90 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఒక తరం. Their children like this example. వాళ్ళ కుమారులు ఉన్నారు. ఉదాహరణ నేనున్నాను. You have a child? Yes, I have a child. So, 3rd generation. నా పిల్లలు ఉన్నారు, వాళ్ళు 3వ తరం. Sometimes 4 also. కొన్నిసార్లు 4 తరాలు కూడా ఉంటారు. Sometimes 5 generation together. కొన్నిసార్లు 5 తరాలు కూడా కలిసి జీవిస్తూ ఉంటారు. Roughly 3 generation at a time. అయితే ఒక్క సమయంలో సాధారణంగా 3 తరాలు జీవిస్తూ ఉంటారు. What did Jesus say? యేసు ప్రభు ఏమన్నాడు? This generation, the generation who saw the birth of the nation Israel shall not pass away. అంటే ఈ తరము అంటే ఏ తరం అయితే ఇశ్రాయేలు తిరిగి స్థాపించబడుట చూసినారో ఆ తరము గతించిపోదు. Means if there are infant small, they will not marry. అంటే దాని అర్థము, ఒకవేళ మన మధ్యలో ఇంకా చిన్న శిశువులు ఎవరైనా ఉన్నట్లయితే
వాళ్ళకి ఇంకా వివాహం They అవ్వదన్నమాట. will marry, and then they will have children, and their children, and their children. No, 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 no. That is the last generation. This is the last generation. అంటే ఆ శిశువులు వాళ్ళ పిల్లయి వాళ్ళకి పిల్లలు పుట్టి మళ్ళీ ఆ వాళ్ళకి పిల్లయి వాళ్ళకి పిల్లలు పుట్టడం అలాంటి జరగదు. ఎందుకంటే ఈ పిల్లలే చివరి తరం. In other words, in our generation, Messiah is coming. ఇంకో మాటలో చెప్పాలంటే మన తరంలో మెస్సయ్య తిరిగి వస్తున్నాడు. So nation of Israel is a timepiece, clock, which shows the timing of his coming. అంటే ఈ ఇశ్రాయేలు దేశము మనము చూడవలసిన గోడ గడియారం లాంటిది. అంటే దేవుడు తిరిగి రాని ఉన్న సమయాన్ని ఇశ్రాయేలు దేశం మనకి చూపిస్తూ ఉంటాది. Yes. Therefore, you should pray for the peace of Jerusalem. అందుకనే మీరు యెరూషలేము యొక్క సమాధానము కొరకు ప్రార్థించాలి. How many of you have been to Israel? మీలో ఇక్కడ ఎంతమంది ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళొచ్చారు? Hi? Two. 1, 2, 3. Yes. Good. Go to Israel. ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళండి. Just straight go like this, Israel comes. You should have love for the nation of Israel. మీకు ఇశ్రాయేల్ దేశం గురించి ప్రేమ ఉండాలి. It is called Holy Land. దానిని పరిశుద్ధ భూమి అంటారు. Nothing is holy there. అంటే అక్కడ ఉండేదంతా పరిశుద్ధమని కాదు, Only called Holy Land. కానీ దాన్ని పరిశుద్ధ ప్రదేశం అంటారు. Where Messiah died. అక్కడ మెస్సయ్య దేవుడు And where చనిపోయినాడు. same Messiah will come and reign. And along with him, you also will reign throughout the world for 1,000 years. అదే మెస్సయ్య ఆయన తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి ఆయన రాజ్య పాలన చేస్తాడు. మనమందరము కూడా ఆయనతో కలిసి పరిపాలిస్తాం. Who will tell me in one word of this Bible? Bible in one word, not sentence, one word. Through whole Bible, who will tell me in one word? బైబిల్ అంతటినీ కూడా ఒక్క మాటలో ఎవరైనా చెప్తారా? ఒక్క మాట, ఒక సెంటెన్స్ కాదు, ఒక్క మాటలో ఈ పూర్తి బైబిల్ అంతటినీ కూడా చెప్పాలి అంటే ఒక్క మాటలో చెప్తారా? Okay, there is no time. I will tell. What? No. That word is Jew. 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 Yehudi. Jewish people. Jew. దానికి అంటే ఒక్క పదము యూదులు. ఇంగ్లీష్ లో JEW, Jew. Jews, they have given us to this Bible. ఈ యూదులే ఒకరు. ఈ బైబిల్ ని మనకిచ్చిన. The salvation is of the Jews. ఈ రక్షణ యూదుల కొరకు. Jesus was a Jew, Yehudi. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన ఒక యూదుడు. We got prophets. మనకి ప్రవక్తలు ఉన్నారు, We got patriarchs. మనకి పితరులు ఉన్నారు, We got the word of God. మనకి దేవుని వాక్యం ఉండింది, We got Mary and Zachariah. మనకి మేరీ జకరియా ఉండినారు, We got Jesus Christ of Nazareth. మనకి నజరేయుడైన యేసుక్రీస్తు We ఉండినారు, got apostle disciples. మనకి అపోస్తలులు శిష్యులు ఉండినారు. Oh yes, we owe many things to them. అంటే వాళ్ళకి ఎంతో మనము రుణపడి ఉన్నాం. You don't know where is Israel. అంటే మీకు ఇశ్రాయేల్ ఎక్కడుందో తెలియదు, You cannot go there. మీరు అక్కడికి వెళ్ళలేరు, You cannot send 5 rupees also. అక్కడికి మీరు 5 రూపాయలు కూడా పంపించలేరు. But one thing you should do. అయితే మీరు ఒక్క విషయం చేయాలి, You should pray for the peace of Israel. మీరు ఇశ్రాయేలులో యెరూషలేములో సమాధానం కొరకు ప్రార్థించాలి. Jerusalem, Jerusalem is the capital city of Israel. అంటే యెరూషలేము ఇంగ్లీష్ లో జెరూసలేం అది ఇశ్రాయేల్ దేశానికి ముఖ్య పట్టణం. You will be blessed. మీరు దీవించబడతారు. Yesterday I told you how to be blessed. నిన్న మీరు ఎలాగ దీవించబడాలో దాని విషయం చెప్పాను. Many times we are taught religion way. చాలా సార్లు మనము మతపరమైన సంగతులు చెప్పబడుతూ వచ్చాం. Do this, do this, do this, then you will be blessed. ఇలా చెయ్యు, ఇలా చెయ్యు, ఇలా చెయ్యు, అప్పుడు నువ్వు దీవించబడతావు అన్నా. They are good things. అవన్నీ మంచి సంగతులే. But by praying to Lord, Lord, bless me, bless me, bless me, you will not be blessed. అయితే మీరు ప్రభా నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు అని ప్రార్థించినంత మాత్రాన మీరు దీవించబడరు. There are some secrets you must know. మీరు తెలుసుకోవాల్సిన కొన్ని రహస్యాలు ఉన్నాయి. One secret is Revelation 1:3, for example. ఒక ఉదాహరణకు ఒక రహస్యము ప్రకటన 1వ అధ్యాయం 3వ వచనం. Blessed is he who? Blessed is he. Kon?
Who? Who reads the word of God, who hears the word of God, and he who obeys. ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొను వారును ధన్యులు. So, when I say, hey, read, when you read, you are blessed. మీరు దేవుని వాక్యాన్ని చదవండి అన్నప్పుడు మీరు చదివితే మీరు ధన్యులు. You cannot read, but others read, you hear, still you are blessed. ఒకవేళ మీకు చదువు రాదు, మీరు చదవలేరు, ఇతరులు చదువుతున్నప్పుడు మీరు And when వింటే వినినప్పుడు మీరు ధన్యులు. Obey, then you are more blessed. దానికి గైకొంటే దానికి విధేయత చూపిస్తే మీరు ఇంకా This is అధికంగా దీవించబడతారు. This is a secret, ordinary thing I'm telling you. ఇది సామాన్యమైన ఒక రహస్యము మీకు చెప్తున్నాను. How to be blessed. ఏ విధంగా మనము దీవించబడాలి. It's not that some great man should come, he should lay his hand and I should tremble and then I will be blessed. ఎవరో No. పెద్ద ఆయన వచ్చినప్పుడు ఆయన దగ్గర మనము చాలా గౌరవంగా వణుకుతూ నిల్చుంటే ఆయన చేయి పెట్టి మనల్ని దీవిస్తాడు, అది కాదు. Everybody wants blessing. ప్రతి ఒక్కరికి కూడా దీవెనలు కావాలి. I will give you one more thing, one secret, one murmur, one secret thing. ఇంకొక మర్మమైనది, ఒక రహస్యము ఇంకొకటి చెప్తాను. And that is to pray for Israel. అది ఇశ్రాయేలు గురించి ప్రార్థించడం. Now, this Israel is God's country. Yesterday we have seen. ఇప్పుడు ఈ ఇశ్రాయేలు అది దేవుని యొక్క జనాంగం, దేశము. నేను దినం One చూశాను. day, these Jews were caught in a Babylon. ఒకసారి ఈ యూదులందరూ కూడా బబులోనులో చెరపట్టబడి తీసుకొని పోబడినారు. Jewish people, all soldiers. వాళ్ళు ఈ యూదులందరూ కూడా వాళ్ళంతా కూడా సైనికులుగా. And those Sainik were asked to, hey, sit down here. Asked to sit there. వాళ్ళందరూ తీసుకొని వెళ్ళి ఇక్కడ కూర్చోండి అని చెప్పారు. In Babylon. బబులోన్లో In captivity. అక్కడ చెరపట్టబడి They were prisoner. వాళ్ళు ఖైదీలుగా తీసుకెళ్లబడ్డారు. Hey, sing a song for us. Hey, Ganaga, sing a song. ఈ ఖైదీలుగా కూర్చున్న వీళ్ళని నాకు ఒక పాట పాడు అని అడుగుతుండేవారు. Entertain us. అంటే మాకు వినోదం కలిగించు అని అడిగేవారు. What these Jewish people thought, you know? ఈ యూదులు ఏమనుకున్నారో మీకు తెలుసా? Nice chance to sing a song. ఇప్పుడు పాట పాడడానికి మంచి అవకాశం దొరికింది. We will not sing a song of cinema, మేమేదో సినిమా పాట పాడము, but we will sing a song of Jerusalem. యెరూషలేము గురించిన పాట మేము ఒకటి పాడతాము. If we do not sing, ఆ పాట పాడకపోతే let this right hand become dry. ఈ కుడి హస్తము అది ఎండిపోవును గాక. By this right hand, they conquered so many cities. ఈ కుడి హస్తము అంటే ఈ హస్తముతోటి ఎన్నో పట్టణాలను వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. Oh Lord, if you do not sing a song of praises of Jerusalem, let this hand become dry. అవును, ఒకవేళ యెరూషలేము గురించిన స్తుతి పాటలు మేము పాడకపోతే ఈ కుడి హస్తము మాది ఎండిపోవును గాక అనుకున్నారు. Second thing, this tongue may cling to the upper part. రెండవది ఏంటి అంటే ఈ ఉన్న నాలుక అది అంటే పైకి అంటుకుపోవును గాక అనుకున్నారు. How jealous they were for their country. అంటే వారి దేశం గురించి వాళ్ళు ఎంత రోషం కలిగి ఉండినారు. I will show you this in Psalm 137. మీకు ఈ సంగతి చూపిస్తాను. 137వ కీర్తనలో. Fast, read fast. Khate kaise fast annamu. Read also fast. మీరు అన్నం ఎంత వేగంగా తింటారు అలాగే ఈ సంగతులు కూడా త్వరగా చదవాలి. Within 5 minutes they finish. 5 నిమిషాలు తిన్నాం ముగిస్తారు కదా. 137. 137వ కీర్తన First verse. మొదటి వచనం. First part, read. బబులోను నదుల యొద్ద కూర్చుని ఉన్నప్పుడు మనము సియోను జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి. Now verse 3. ఇప్పుడు 3వ వచనం. అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి, మనల్ని బాధించిన వారు సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిరి. Now verse 5. ఇప్పుడు 5వ వచనం. యెరూషలేమా, నేను నిన్ను మరచిన యెడల నా కుడి చేయి తన నేర్పు మరచును గాక. నేను 6, last part. 6వ వచనంలోని చివరి భాగము, నా నాలుక నా అంగిటికి అంటుకొనును గాక. Let my tongue cling to the upper roof. అంటే నా నాలుక నా అంగిటికి అంటుకొనును గాక. Now one secret I'll tell you and close with a song. మీకు ఒక రహస్యము చెప్పి తర్వాత ఒక పాటతో ముగించుకుందాం.
come to the 122 Psalm. ఇప్పుడు 122వ కీర్తన చూడండి. 1 to 2. 122 And underline verse 6. 6వ వచనాన్ని మీరు అక్కడ నోట్ చేసుకోండి. I think we should read together. మనం అందరము కలిసి చదువుదాం. 122 and verse 6 together we will read. 122వ కీర్తన 6వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. Yes. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. Now in verse 7, two blessings will automatically follow you. ఇక్కడ 7వ వచనంలో గమనిస్తే మీకు 2 ఆశీర్వాదములు వాటి వెంట అవే సంక్రమిస్తాయి. Which two blessings? ఏంటంటే 2 ఆశీర్వాదాలు? Next verse 7. 7వ వచనంలో చూడండి. Peace and prosperity. అంటే నెమ్మది కలుగును గాక, క్షేమము కలుగును గాక. You want peace, no? మీకు నెమ్మది కావాలి కదా? Shalom. In your house, shalom. In your place where you work, shalom. Wherever you go, you need shalom, peace. షాలోము, మీకు సమాధానం అనేది మీ ఇంట్లో కావాలి, మీరు పనిచేస్తున్న దగ్గర ఎక్కడున్నా కానీ మీకు సమాధానం కావాలి. And second thing, prosperity. రెండవది ఇక్కడ క్షేమము అనుంది. అంటే అక్కడ Everybody wants prosperity. ప్రతి ఒక్కరికి కూడా వర్ధిల్లాలి అని ఉంటుంది. And there are many prosperity preachers also. చాలా మంది ఈ వర్ధిల్లడం గురించి బోధ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. Now what is secret? What did we learn today? అయితే మనం నేర్చుకున్న రహస్యం ఏంటి? When you pray for the peace of Jerusalem is Israel. యెరూషలేము యొక్క క్షేమము కొరకు, అంటే యెరూషలేము అంటే ఇశ్రాయేలు గురించి ప్రార్థించినప్పుడు Two things automatically will follow you. 2 విషయాలు అవి వాటికి అవే మనకి సంక్రమిస్తాయి. Peace and prosperity. నెమ్మది, సమాధానము, అంతేకాకుండా క్షేమం అంటే వర్ధిల్లడం. With experience I am telling you this. ఇదంతా కూడా అనుభవంతోటి మీకు చెప్తున్నానండి. I am not just telling you and preaching you. ఇక్కడ ఏదో నిల్చొని మీకు ఏదో బోధ చేయట్లేదు. I became prosper. నేను కూడా వర్ధిల్లినాను. How? ఎట్లాగా? Every day one line I pray. This much. One line for Israel. ప్రతిరోజు కూడా ఒక్క లైన్ అంటే ఒక మాట ఈ ఇశ్రాయేలు యెరూషలేము కొరకు ప్రార్థిస్తాను. You will say, I don't know anything regarding Israel. ఇశ్రాయేలు గురించి నాకు ఏమీ తెలియదండి అంటారేమో మీరు. Doesn't matter. Don't worry. అయినా సరే పర్లేదు, మీరేం చింతించొద్దు. Certain words I'll tell you. కొన్ని విషయాలు మీకు చెప్తాను. You can pray for the nation of Israel. మీరు ఇశ్రాయేలు దేశం కొరకు ప్రార్థించొచ్చు. All the Jews. యూదుల కొరకు ప్రార్థించొచ్చు. They are Orthodox Jews, old Jews, no? Those who crossed Jesus Christ, Rabbi, Pharisee, Sadducee, all Dadiwala, Orthodox, still they are there. అక్కడ ఉన్న ఈ ప్రాచీన యూదులు ఎంతో మత నిష్ట కలిగిన వాళ్ళు, ఎంతో ఈ సద్దుకాయలు పరిసయ్యులలాగా శాస్త్రులలాగా అంత మత నిష్ఠతోటున్న యూదులు అక్కడ ఉన్నారు. They were always behind Jesus to find a fault in him. వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు అప్పుడు ఉన్నప్పుడు ఆయన వెనకాల యేసు ప్రభులో ఏదో తప్పు పడదామని వెనక తిరుగుతుండేవారు. Some of them have become believer, converted. కొంతమంది వాళ్ళు యేసు ప్రభునందు విశ్వసించి విశ్వాసులు అయ్యారు. They are called messianic believer. వారిని మెస్సయానిక్ విశ్వాసులు అంటారు. They are also called Jews for Jesus. వారిని యేసు ప్రభువు కొరకైన యూదులు, జ్యూస్ ఫర్ జీసస్ అంటారు. We call ourselves believer, Hebron believer. I am a saved Hebron. We say like that. మనమంతా హెబ్రోను విశ్వాసులము, విశ్వాసిని అని చెప్పుకుంటారు కదా. They are Jewish believer. వాళ్ళందరూ కూడా యూదులైన విశ్వాసులు. You can pray for them. వారి కోసం మీరు ప్రార్థించవచ్చు. Bible says, and all the Jews will be saved at the end. బైబిల్లో చెప్పబడుతున్న సంగతి, యూదులందరూ కూడా చివరికి రక్షింపబడతారు. So you can pray for them also. అందుకనే వారి గురించి కూడా మీరు ప్రార్థించవచ్చు. You cannot go there and preach the gospel as we preach here. ఇక్కడ మనము సువార్త ప్రకటించినట్టుగా అక్కడికి వెళ్ళి మనం సువార్త ప్రకటించలేం. I also could not preach there. నేను కూడా వెళ్ళినప్పుడు సువార్త ప్రకటించలేకపోయాను. If you take 5 minutes, if you tell regarding Jesus 5 minutes, they will shout on you. Did you take my permission to speak, to give me gospel? They will ask you. ఒకవేళ 5 నిమిషాలు గనక యేసుక్రీస్తు ప్రభువు గురించిన సువార్త చెప్తే, మీరు 5 నిమిషాలు సువార్త చెప్పడానికి నా పర్మిషన్ మీరు తీసుకున్నారా అని వాళ్ళు ఎదురు అడుగుతారు. Who is this Jesus? ఈ యేసు ఎవరు? We don't believe that Jesus. ఆ యేసుని మేము నమ్మము అంటారు. He died. We don't know why he died.
ఆయన చనిపోయాడు గాని ఎందుకు చనిపోయాడో మాకు తెలియదు అంటారు. Our Jesus is to come. మా యేసు ఆయన ఇంకా రావాల్సి ఉంది అంటారు. And if you still try to give some gospel to them, అయినా కూడా ఇంకా కొద్దిగా సువార్త చెప్పడానికి ప్రయత్నిస్తే then you will be arrested. మిమ్మల్ని అక్కడ అరెస్ట్ చేస్తారు. And I was a foreigner there on tourist visa, so I did not speak anything. నేను ఆ దేశానికి చెందిన వాడు కాదు, ఒక టూరిస్ట్ గా అక్కడికి వెళ్ళాను కాబట్టి నేను ఇంకా ఏం మాట్లాడలేదు. They hate Jesus. వారికి యేసు అంటే ద్వేషం ఉంది. They said, crucify him. Still today also they say, crucify him. ఇప్పటికి కూడా అప్పుడు ఎలాగైతే ఆయనని సిలువేయండి అన్నారో ఇప్పటికే ఆయనని సిలువేయండి అంటూ ఉంటారు. That is a very dreadful thing. అది చాలా భయంకరమైన సంగతి. But we are Gentile. మనం అన్యులము, We are not Jews. మనము యూదులము కాదు, We are non-Jews. మనము యూదరేతులము అంటే యూదులు కాని వారం. They rejected salvation. Therefore that salvation turned to you. వారు రక్షణను తృణీకరించారు కాబట్టి ఈ రక్షణ మన వైపుకు వచ్చింది. Their foolishness is our blessing. అంటే వారి వెరితనము మనకి దీవెనగా మారింది. Suppose Jesus would not have been crucified. Suppose. ఒకవేళ అనుకోండి యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయలేదు, We would have no hope. Direct to hell. అంటే మనకి ఇంకా నిరీక్షణ లేదు, సూటిగా నరకమే. So we should pray for them. అందుకనే మనం వారి కొరకు ప్రార్థించాలి. That country is surrounded by all Muslim countries. ఇప్పుడు ఆ దేశము చుట్టూతా కూడా ఈ Fast. మహమ్మదీయ దేశాలే ఉన్నాయి. North there is a Syria. ఉత్తర దిక్కున సిరియా దేశము, Jordan. యోర్దాన్ దేశము. What is the capital of Jordan? ఇప్పుడు యోర్దాన్ దేశానికి ముఖ్య పట్టణము ఖాళీ అన్నము. అమ్మాన్. Amman is the capital. You know Amman? అమ్మాన్ అనేది ఒక ముఖ్య పట్టణం. Ammoni people. You must know. అమ్మోనీయులను చదువుతాం కదా. Lot. You know Lot? లోతు సంగతి తెలుసు కదా మీకు. Sodom and Gomorrah, he was escaped. సొదొమ గొమొర్రా నుంచి ఆయన తప్పించుకున్నాడు. Slept with his own daughters. ఆ సొంత కుమార్తెలతోటే పడుకున్నాడు. And they had children. వాళ్ళకి పిల్లలు పుట్టారు. Moab and Ammon. మోయాబీయులు, అమ్మోనీయులు. From his own daughters. అంటే తన సొంత కుమార్తెలతోటే పిల్లలు అన్నాడు. They are Ammoni. ఆ అమ్మోనీయులు ఉన్నారు. Their culture is like that. వారి జాతంతా కూడా అలా ఉంది. All sexy and very, very terrible culture. అంటే చాలా భయంకరమైన. So Syria, Jordan, యోర్దాను, and Iraq, Iran, Saudi Arabia, సౌదీ అరేబియా, there is Egypt, అక్కడ ఈజిప్ట్ ఉంది, Kenya and Kenya, Ghana. కెన్యా, దానా ఉంది. Then North Russia and China. ఉత్తర దిక్కున అక్కడ రష్యా, చైనా ఉన్నారు. From all the side, these God's people, Israel, are surrounded today. ఈ రోజుకి ఈ చిన్న దేవుని జనాంగము ఈ చుట్టుప్రక్కలంతా కూడా ఈ మహమ్మదీలతోటి చుట్టబడి ఉన్నారు. Every day there is a bomb blast. ప్రతి రోజు కూడా అక్కడ ఒక బాంబు పేలుడు జరుగుతూనే ఉంటది. But they are also clever. They are God's people. వాళ్ళు దేవుని ప్రజలు, చాలా జ్ఞానం కలిగిన వారు. You know Goliath and David? గొలియాతు దావీదు గురించి తెలుసు కదా. It is not Sunday school story. అదేదో సండే స్కూల్లో చెప్పే పాఠం కాదు. It took the ring and one stone. In one stone that giant was killed. ఒక్క రాయి ఆయన విసిరి కొట్టి ఆ గొలియాతు ఆయన పడిపోయినాడు. It shows their aiming, exact aiming. అంటే వాళ్ళు గురి పెట్టారు అంటే ఇంకా అది తప్పిపోని గురి పెట్టి కొడతారు అన్నది చెప్తుంది. Suppose this next building they want to demolish from Israel. Suppose. ఒకవేళ ఇజ్రాయెల్ దేశం నుంచి మన ప్రక్కనున్న బిల్డింగ్ ని అనుకోండి, దాన్ని కూల్చివేయాలనుకుంటే they have modern skirts. అంటే చాలా సాంకేతికమైన పరిజ్ఞానం కలిగిన బాంబులు ఉన్నాయి. And comes all the way and in India and in Andhra, in Hyderabad, and exact flat. The terrorists they kill. So accurate. They have this aiming. ఆ మిసైల్ లేకపోతే ఆ రాకెట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి గురికి పెట్టి వదిలారు అంటే అది అక్కడి నుంచి ప్రయాణమై భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు వచ్చి, హైదరాబాద్కు వచ్చి ఆ బిల్డింగ్ దగ్గరకు వచ్చి అక్కడే కూలుస్తుంది. Our hairs are also counted. మీ యొక్క తల వెంట్రుకలు కూడా లెక్కించబడి ఉన్నాయి. So advanced technique they have. అది చాలా ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానం వాళ్ళ దగ్గర ఉంది. We take photograph. We sit on a chair and take photograph. మనం కూర్చొని కుర్చీలో ఒక ఫోటో తీసుకుంటాము. But if you get up and take the photograph of that chair, your photograph comes.
ఒకవేళ మీరు అక్కడికి లెగిచిన తర్వాత కూడా ఆ ఒట్టి కుర్చీనే ఫోటో తీస్తే మీ ఫోటో కూడా వస్తుంది. This prayer, one line prayer, I will give you in a song, chorus. ఇప్పుడు ఈ ఒక లైన్ లో ఏదైతే ప్రార్థించాలి అని చెప్తూ ఉన్నానో మీకు ఒక పాట, ఒక పల్లవి నేర్పిస్తాను. Based on 122:6. ఇక్కడ 122వ కీర్తనలో 6వ వచనానికి ఆధారం It చేసుకుని ఈ is పాట. in English. అది ఇంగ్లీష్ లో ఉంది. Pray for the peace of Jerusalem. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థించుడి. You will be blessed. మీరు అప్పుడు దీవించబడతారు. Peace and prosperity will follow you. నెమ్మది, సమాధానము అంటే వర్ధిల్లడము, క్షేమము మీకు వస్తాయి. You will get visa, you will get new job, everything, healing, everything, prosperity you will get. అంటే స్వస్థత కలుగుతుంది, మీకు మంచి ఉద్యోగం దొరుకుతుంది, మీకు వీసా దొరుకుతుంది, ఇవన్నీ కూడా ఈ వర్ధిల్లడానికి కలుగుతాయి. Sing this chorus anywhere, from bathroom to the kitchen room to the balcony, from balcony to the main hall, anywhere, just sing this chorus. ఎక్కడైనా కానీ మీరు ఈ పల్లవి పాడుతూ ఉండండి. అంటే ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఏ వంటగదిలో ఉన్నా, వంటగదిలో నుంచి బాల్కనీకి వెళ్ళినా, బాల్కనీ నుంచి బాత్రూమ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్తున్నా కానీ ఈ పల్లవి పాడుకుంటూ ఉండండి. I also sing. నేను కూడా పాడుతుంటాను. मैं गाना गाता हूँ. నేను కూడా పాట పాడుతాను. I'm a bathroom singer. అయితే నేను బాత్రూమ్ లో పాడే గాయకుడిని. झूठ नहीं बोलता, मैं बाथरूम में जोर जोर से गाता हूँ. అబద్ధం చెప్పట్లేదండి, గట్టి గట్టిగా బాత్రూమ్ లో పాడుతుంటాను. क्यों गाता हूँ? ఎందుకు పాడతాను? पूछो क्यों गाता हूँ? ఎందుకు పాడతారు అని అడిగితే అడగండి. क्योंकि अंदर से कड़ी नहीं है. ఎందుకంటే ఆ తలుపు మూసి పెట్టుకోవడానికి బోల్ట్ లేదు. Anyway, this is just to fun. కొద్దిగా మిమ్మల్ని అందరినీ కూడా నిద్ర మేల్కోవడానికి. Now I will sing once, ఒకసారి పాడతాను, then we will hear audio here, తర్వాత అక్కడ నుంచి ఆ పాటని వినిపిస్తారు, and then we all will sing. అప్పుడు మనం అందరము కలిసి పాడదాం. Then we will go home and eat annamu. అప్పుడు తర్వాత ఇంటికి వెళ్ళి భోజనం చేద్దాం. But do not forget this. అయితే మీరు ఇది మాత్రం మర్చిపోవద్దు. I did not come here to entertain you. నేను వచ్చి మిమ్మల్ని ఏదో వినోదం చేయడానికి రాలేదు. We are learning eternal values. నిత్యత్వం వరకు విలువైన సంగతులు మనము నేర్చుకుంటున్నాం. This is not for time pass. ఇక ఏదో కాలం గడపడానికి కాదు. This song is based on 122 and verse 6 Psalms. 122 కీర్తన 6వ వచనాన్ని ఆధారం చేసుకున్న పల్లవి పాట ఇది. Pray for the peace of Jerusalem. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించుడి. You like songs, no? Chorus, no? You like? మీ అందరికి కూడా ఈ పల్లవి పాటలంటే ఇష్టమే కదా? Otherwise we'll go. లేదంటే చెప్పండి, వెళ్ళిపోదాం. Time is over. సమయం అయితే అయిపోయింది. Okay, I will sing. And then catch the word, write the word. Shalom, you know the word shalom. Shalu. Shalu, shalom, Yerushalayim. Jerusalem, same. Shalu, shalom, Yerushalayim. 3 times. Then second stanza, pray for the peace of Jerusalem. Bas. And sing. I will sing. That's simple. Sing for the Lord. God doesn't see your voice. अच्छा गाता है, नहीं गाता. No, God wants His praise from you. You are created for His worship. మీరెవరైనా కానీ మీరు ఆయన మహిమ, ఆరాధన, స్తుతి కొరకే నిర్మించబడ్డారు కాబట్టి మీరు దేవుని కొరకు పాడండి. Let people say anything. ప్రజలు అసలు మీ పాట గురించి ఏమన్నా పర్వాలేదు. I will sing unto Him a new song. నేను ఆయన కొరకు ఒక నూతన గీతము పాడతాను. David, he was a great king, but danced before the ark nakedly. దావీదు గొప్ప రాజయుండి కూడా మందసం దగ్గరికి వచ్చి ఆయన నాట్యం చేశాడు. Okay, I will sing, just catch it. Don't sing with me and disturb and spoil my song. నేను ముందు పాడతాను, అందరు జాగ్రత్తగా వినండి. Shalom, shalom, Yerushalayim. Shalom, shalom, Yerushalayim. Shalom, shalom, Yerushalayim. Shalom, shalom, Yerushalayim.
Shalom, shalom, Yerushalayim. Shalom, shalom, Yerushalayim. Shalom, shalom, Yerushalayim. Shalom, shalom, Yerushalayim. Shalom, 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 shalom. Shalom, shalom, Yerushalayim. Now, second stanza. Pray for the peace of Jerusalem. Pray for the peace of Jerusalem. Pray for the peace of Jerusalem. Jerusalem shall live in peace. Again. Pray for the peace of Jerusalem. Pray for the peace of Jerusalem. Pray for the peace of Jerusalem. Jerusalem shall live in peace. Shalom, 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 shalom. Shalom, shalom, Yerushalayim. Good song? Now we'll sing in a video. In video there is little music. Avoiding music, you can sing. You will hear it. Shalom, Yerushalayim. Shalom, shalom, Yerushalayim. Shalom, shalom, Yerushalayim. Shalom, shalom, Yerushalayim. Shalom, 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 shalom. Shalom, 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 We'll sing together. కలిసి పాడదామండి. We'll sing only 2 lines. Shalom, shalom, Yerushalayim. Second line, pray for the peace of Jerusalem. This is prayer. ఇదంతా కూడా ప్రార్థన. In a chorus form. ఒక పల్లవి మాదిరిగా ప్రార్థనల పాడుతున్నాం. You are praying for Israel. మనమంతా ఇశ్రాయేలు కొరకు ప్రార్థిస్తున్నాం. And then God will bless you with peace and prosperity. అప్పుడు దేవుడు నెమ్మదితోనూ క్షేమముతోనూ మనల్ని దీవిస్తాడు. Let us practice and then we'll go. మనము దీన్ని ఒకసారి పాడదాము, దాని తర్వాత వెళ్దాం. 1, 2, 3, 4.
Shalom, shalom, Yerushalayim. 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 Shalom, 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 Yerushalayim. Pray for the peace of Jerusalem. Pray for the peace of Jerusalem. Pray for the peace of Jerusalem. Jerusalem shall live in peace. Again. Pray for the peace of Jerusalem. Pray for the peace of Jerusalem. Pray for the peace of Jerusalem. Jerusalem shall live in peace. Shalom, 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 Jerusalem. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Lord, we come and humble ourselves in thy presence. ప్రేమగల మా తండ్రి, మీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకొని వస్తున్నాం. Thank thee for the time given. మాకు ఇవ్వబడిన ఈ సమయం కొరకు వందనాలు. Thank thee for thy plan, program and purposes for us. మా కొరకు ఉన్న మీ ఉద్దేశము, మీ ప్రణాళిక, మీ సంగతిని బట్టి వందనాలు. Our Lord, our Messiah will come and he will take us where he is. మా ప్రభువు, మా మెస్సయ్య, ఆయన తిరిగి రానై ఉన్నాడు. ఆయన ఉండే స్థలానికి మమ్మల్ని తీసుకొని వెళ్ళనై ఉన్నాడు. Thank you, Lord, this nation Israel, thy chosen people have been kept for us as a timepiece. ప్రభా, మీ యొక్క స్వాస్థ్యము, మీ యొక్క జనాంగము, ఇశ్రాయేలు దేశము కొరకు వందనాలు. మా కొరకు ఒక సమయము సూచనగా వారిని ఉంచినారు. Thank thee, O Lord, for so great salvation which we received from the Jewish roots. ప్రభా, ఈ యూదయ వేరు నుండి మేము పొందిన ఈ గొప్ప రక్షణ నిమిత్తమై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. We pray for the peace of Jerusalem. యెరూషలేము యొక్క క్షేమము కొరకు మేము We ప్రార్థిస్తున్నాం. pray for their Prime Minister Menachem Begin, ప్రభా, వారి యొక్క ప్రధాన మంత్రి గురించి ప్రార్థిస్తున్నాం. Benjamin Netanyahu, బెంజమిన్ నెతన్యాహు and గురించి all ప్రార్థిస్తున్నాం. their members in the Knesset. వారి యొక్క నెసెట్ లో ఉన్న ప్రతి సభ్యుని గురించి Pray ప్రార్థిస్తున్నాం. for Jews for Jesus, యేసు కొరకు ఉన్న యూదుల కొరకు the ప్రార్థిస్తున్నాం. Messianic believers, మెస్సయ్య విశ్వాసుల గురించి ప్రార్థిస్తున్నాం. all the Jews who do not know thee, or do not recognize thee, O Lord. ప్రభా, ఇంకా మిమ్మల్ని గుర్తించకుండా మీ అందు విశ్వాసం ఉంచని యూదులందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. All the evangelists, all Pentecostal, all believers, those who are laboring there. ఇవాంజలిస్టులు గాని, పెంటికోస్టుకు సంబంధించిన వారు గాని, విశ్వాసులందరూ కూడా ఎవరైతే అక్కడ ప్రయాసపడుతున్నారో, Lord, save many and break many. ప్రభా, వారందరినీ మీరు దర్శించండి, వారందరినీ మీరే విరగొట్టండి. We also pray for terrorist organizations active there. అక్కడ ఉన్న ఈ టెర్రరిస్ట్ ఉగ్రవాద సంస్థల గురించి కూడా We- ప్రార్థిస్తున్నాం. Pray for Fatah. ఫతహ్ గురించి We pray for ప్రార్థిస్తున్నాం. Hamas. హమాస్ గురించి We ప్రార్థిస్తున్నాం. pray for ISIS. ఐసిస్ గురించి ప్రార్థిస్తున్నాం. All terrorist organizations, ఈ ఉగ్రవాద సంస్థలన్నీ, all Muslim nations, all enemies, O Lord. అక్కడ ఉన్న శత్రు దేశాలందరూ, ముస్లిం దేశాల గురించి కూడా ప్రార్థిస్తున్నాం. Speak to them and save them, O Lord. ప్రభా, వారితో మీరు మాట్లాడండి, వారిని కూడా మీరు And రక్షించుకోనండి, bless them also, O Lord. వారిని కూడా మీరు దీవించండి. ప్రభువా, Let thy nation prosper, O Father. మీ దేశము అది వర్ధిల్లును గాక తండ్రి. Let them know that thou art Yahweh Shalom to them. ప్రభా, మీరే యెహోవా షలోమ్ అని వారు గుర్తించినట్టుగా సహాయం చేయండి. Be with us as the rest of the day. మిగిలిన ఈ దినమంతట్లో కూడా మీరు మాతోటి ఉండండి. As we go, send us with peace. మేము వెళ్ళనే ఉంటుండగా సమాధానముతోటి మమ్మల్ని పంపించండి. Whatever we have heard, help us to meditate, O Lord. ఏదైతే మేము విన్నామో దానిని ధ్యానించుటకు సహాయం చేయండి. We pray this prayer in the matchless name of our Savior,
Jesus Christ. అసమానమైన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. 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 ఆమేన్. Shalom.